ఫ్రెండ్స్, నేను 2 months బ్యాక్ ఒక వీడియోలో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ ఆదాయం పెంచుకోవాలి, అసలు రియల్ ఎస్టేట్ని చచ్చుబడిన రియల్ ఎస్టేట్ని మేలుకొల్పాలి అంటే తన వంతు ప్రయత్నంగా ల్యాండ్ బేసిక్ వాల్యూస్ అంటే గవర్నమెంట్ వాల్యూస్ని తగ్గిస్తే కానీ ఈ ల్యాండ్ డీల్స్ పెరగవు, ప్రభుత్వానికి ఆదాయం రాదు అని స్పష్టంగా చెప్పారు. అయితే ఇప్పుడు క్యాబినెట్ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆదాయాలు పెంచుకోవడానికి మార్గాలు వెతుకుతూ ఉన్నారు. అదే సందర్భంలో అసలు గవర్నమెంట్ వాల్యూస్, రిజిస్ట్రేషన్ వాల్యూస్ అండ్ కమర్షియల్ వాల్యూస్ మధ్య తీవ్రమైన గ్యాప్ ఉన్నట్టు, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నట్టు విచారం వ్యక్తం చేశారని మనము న్యూస్లో వింటున్నాం. దీంట్లో ప్రభుత్వ హస్తము ఇప్పుడు అంటే గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ప్రైజింగ్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆర్ ల్యాండ్ వాల్యూస్ షుడ్ బి మినిమల్ అని మంచి మార్గం సూచిస్తుంది. నాకు 1 week బ్యాక్ ఒక సమాచారం అందింది. ఏమంటే అంటే చెప్పుకోవద్దు కానీ చెప్పుకోవాల్సి వస్తుంది. కొంతమంది ఇంపార్టెంట్ కాంగ్రెస్ లీడర్స్ మన ఛానల్ చూస్తున్నట్టు కామెంట్ చేశారని నాకు సమాచారం అందింది. అంటే ఇది ఆనందపడాలనో లేదా ఏదైనా డేంజర్కి సంకేతమో నాకు తెలియదు, కానీ మంచి మార్గం ఛానల్ పర్టికులర్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు చూస్తున్నారు అంటే ఇది మంచి మార్గం యొక్క రీచ్ని తెలియజేస్తుంది. ఈ విషయం విని నేను ఏమాత్రం ఆనందపడలేదు, అధైర్యపడలేదు, లేదా నాకు ఆశ్చర్యం కలగలేదు. వీళ్ళు చూస్తే తప్పేం లేదు, రియాలిటీస్ తెలుసుకుంటే తప్పేం లేదు. కానీ రియాలిటీస్ తెలుసుకున్నాక వీళ్ళ చర్యలు ఎలా ఉండబోతున్నాయి? రేవంత్ రెడ్డి ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు వెతుకుతూ రియల్ ఎస్టేట్ పై కన్నేస్తే ఆయనకున్న ఆప్షన్స్ ఏవి? అసలు అవి ప్రాక్టికల్ ఆప్షన్సా అని మనం తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి ముందున్న సవాళ్ళు ఏమంటే చచ్చుబడిన రియల్ ఎస్టేట్ని లేపాలా లేదా
ప్రభుత్వ యావరేజ్ ప్రైజెస్ని పెంచి రెవెన్యూ పెంచే అటెంప్ట్ చేయాలా, లేదా ఆంధ్రప్రదేశ్లో వచ్చే కొత్త ప్రభుత్వం కన్నా ముందే ఇక్కడ కొన్ని ఆశ్చర్యకరమైన రియల్ ఎస్టేట్ ఏదైనా పాలసీ తేవాలనా, లేదా టోటల్ ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చి అగ్రికల్చర్ ప్రాపర్టీస్ని కమర్షియల్ ప్రాపర్టీస్గా డిక్లేర్ చేస్తే ఈ అర్బన్ పాపులేషన్ విస్తరించి హైదరాబాద్ సిటీకి వాళ్ళు చెప్పినట్టు శాటిలైట్ సిటీస్, శాటిలైట్ టౌన్స్ చేసి టోటల్ ఓఆర్ఆర్ బయట ఆర్ఆర్ఆర్ లోపల ఉన్న ల్యాండ్స్కి కొద్ది కమర్షియల్ వాల్యూస్ తెచ్చి అక్కడ ట్రాన్సాక్షన్స్ అయ్యేటట్టు చేయాలన్నా అనే ఒక 4-5 పాయింట్స్ ఇప్పుడు వాళ్ళు డిస్కస్ చేస్తున్నట్టు సమాచారం. అయితే బెస్ట్ ఆప్షన్ ఏమంటే స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్ని తట్టి లేపడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకు అని అడగచ్చు. ఈ చచ్చుబడిన రియల్ ఎస్టేట్ని తట్టి లేపడం ఎందుకు? నేను మీకు బ్యూటిఫుల్ లాజిక్ ఇస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఆదాయ మార్గాన్ని డైరెక్ట్గా హైదరాబాద్తో లింక్ చేసుకున్నారు. ప్రస్తుత కాలంలో 1.5 year నుంచి వాళ్ళ ఆదాయ మార్గాలకు గండి పడింది. అంటే ఇప్పుడు ఆంధ్రాలో నుంచి వచ్చి పడిన పెట్టుబడులకే దిక్కు లేదు. మన స్థానికంగా ఉన్న ల్యాండ్కు వాల్యూ ఎట్లా జనరేట్ కావాలి? ఇది ఒక పెద్ద సవాల్, క్రిటికల్ క్వశ్చన్ ఫర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. పెట్టుబడులకు లాభం వచ్చేది వేరే, ఉన్న ల్యాండ్కు వాల్యూ పెంచి సేలబిలిటీ ఆఫ్ తెలంగాణ ప్రాపర్టీస్ అనేది ఒక 2 సవాళ్ళు. ఒక క్వశ్చన్లో 2 సవాళ్ళు ఉన్నాయి. ఈ సవాళ్లను ఎలా అధిగమించాలి అనేది ఒక పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రాబ్లం ఏమంటే రిజిస్ట్రేషన్ ప్రైజెస్ అండ్ కమర్షియల్ ప్రైజెస్ ఆన్ పేపర్, గవర్నమెంట్ ప్రైజెస్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రైజెస్లో తేడా ఉంది అని గిలగిల కొట్టుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. కానీ రేవంత్ రెడ్డి తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. ఆయన రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ కదా, 1000 కోట్ల వ్యాపారం చేసిన కదా. ఇప్పుడు కొనసాగుతున్న కమర్షియల్ రేట్స్ అసలు ప్రాక్టికలా అనేది ఒక ఫస్ట్ రేవంత్ రెడ్డి బ్రెయిన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కొనసాగుతున్న కమర్షియల్ రేట్స్ ప్రాక్టికలా? ఇది చిన్న క్వశ్చన్ కాదు, మొత్తం రియల్ ఎస్టేట్ని షేక్ చేసే క్వశ్చన్. ఇప్పుడు కొనసాగుతున్న ప్రైజెస్, కమర్షియల్ ప్రైజెస్ ప్రాక్టికలా అనే క్వశ్చన్కి ఆన్సర్ దొరికితే ఈ టోటల్ రిడిల్, రియల్ ఎస్టేట్ ప్రైజింగ్ రిడిల్ సాల్వ్ అయిపోతుంది. గత 8-9 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ ప్రైజెస్లో వచ్చిన దూకుడు మార్పులకు ఏదైనా లాజిక్ ఉందా? లాజిక్ ఉంది అంటే మీరు గవర్నమెంట్ ప్రైజెస్ రివైజ్ చేయొచ్చు. కమర్షియల్ ప్రైజెస్కి లాజిక్ లేదు అని మీకు తెలిస్తే మీరు గవర్నమెంట్ ప్రైజెస్నే తగ్గియాల్సి వస్తుంది. దీంట్లో ఒక భయంకరమైన గవర్నమెంట్కి లాభం ఉంది. మీరు ఇఫ్ యు స్లాష్ 30% government prices and
డిక్లేర్ కమర్షియల్ యావరేజ్ కమర్షియల్ వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ అండ్ యావరేజ్ కమర్షియల్ వాల్యూ అనేది ఒకటి గవర్నమెంటే జారీ చేయాలి. ఇది ఎక్స్పెరిమెంట్. మీ ఆదాయం పెంచుకోవడానికి ఒక చిట్కా ఏమంటే, అలాంగ్ విత్ గవర్నమెంట్ రేట్స్ వాళ్ళు యావరేజ్ కమర్షియల్ వాల్యూ ఆఫ్ దట్ ఏరియా అని ఒకటి డిక్లేర్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే అసలు రిజిస్ట్రేషన్ అయ్యే వాల్యూస్ అంటే ఎక్కడ వస్తున్నాయి రిజిస్ట్రేషన్, యావరేజ్ రిజిస్ట్రేషన్ వాల్యూస్ కమర్షియల్ వాల్యూస్కి ఎంత గ్యాప్ ఉందని అప్పుడప్పుడు తెలిసిపోతుంది. ఆదాయం పెరుగుతుందా తగ్గుతుందా అనేది పక్కన పెడితే అసలు డీల్స్ అవుతున్నాయా లేదా అనేది తెలిసిపోతుంది. యావరేజ్ గవర్నమెంట్ ప్రైజెస్, యావరేజ్ కమర్షియల్ వాల్యూ కూడా గవర్నమెంట్ డిక్లేర్ చేయాలి. అంటే ఇది సిగ్గుమాలిన పని కావచ్చు, కానీ రియల్ ఎస్టేట్ ప్రైజెస్ని కూల్ డౌన్ చేసి సేల్స్ పెరగడానికి ఇది ఒకటే ఒక మార్గం. ఏ ఛానల్ కూడా రియల్ ఎస్టేట్ పెరగడానికి మార్గాలు చెప్పదు. అంత దమ్ము సత్తా ధైర్యం లేని సన్నాసులు వాడు. కానీ మంచి మార్గం ద్వారా గవర్నమెంట్కి ఆదాయం పెరిగే మార్గాలు కూడా నేను చెప్తున్నాను ఫ్రీగా. అంటే కమర్షియల్ వాల్యూస్, యావరేజ్ కమర్షియల్ వాల్యూస్ ఎలా డిక్లేర్ చేస్తారండి అని చెప్పొచ్చు. గవర్నమెంట్కి ఆ హక్కు లేదు. గవర్నమెంట్ ప్రాబ్లం యావరేజ్ వాల్యూస్ గవర్నమెంట్ డిక్లేర్ చేయొచ్చు. యావరేజ్ కమర్షియల్ వాల్యూస్ డిక్లేర్ చేస్తే అది ఇల్లీగలే అవుతుంది కదా. అంటే గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఎందుకంటే మీరు చూడండి, గత ప్రభుత్వంలో సిగ్గుమాలిన కేసీఆర్ మైక్ పట్టుకొని కోటి రూపాయలు లేకుండా ఎకరా దొరకలేదు అని ఎట్లా డిక్లేర్ చేసిండు అన్అఫీషియల్గా. ప్రభుత్వ భూమి ధర 12 లక్షలుంటే కోటి రూపాయలు అని మైకు పట్టుకొని ఒక ముఖ్యమంత్రి ఎట్లా చెప్పగలిగిండు. అలాగే మీరు అన్అఫీషియల్గా యావరేజ్ కమర్షియల్ వాల్యూస్ ఆఫ్ ద ప్రాపర్టీస్, ల్యాండ్స్తో మొదలు పెడితే అది యాక్చువల్లీ ప్లాట్స్ కింద మారి, కమర్షియల్ ప్లాట్స్ కింద మారి, టోటల్ ల్యాండ్ వాల్యూ ఇంటూ బిల్డింగ్స్గా మారిపోయి, అంటే ఆటోమేటిక్గా ఇదంతా చైన్ రియాక్షన్గా మారి ట్రిగ్గర్ అయిపోయి రియల్ ఎస్టేట్ దశ మారే ఛాన్సెస్ ఉన్నాయి. అర్థం కాలేదా? అర్థం కాదు. అర్థమైతే ఇంకేముండే. మంచి మార్గం అనే ఛానల్ని కాంగ్రెస్ లీడర్స్ కూడా క్షుణ్ణంగా గమనిస్తున్నారు అంటే, బీఆర్ఎస్ లీడర్లు చూస్తున్నారంటే అది పెద్ద ఆశ్చర్యం కాదు. పెట్టిన ఫోటో అంతా ఇంతగా, తెచ్చిన మార్పులు అంతా ఇంతగా. నేను సింపుల్, వన్స్ యూ డిక్లేర్ ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్యలో మీ శాటిలైట్ టౌన్షిప్స్ కట్టడానికి మీకు ప్రాబ్లమ్స్ ఎదురు కావద్దు అంటే మీరు యూస్ సెల్ఫ్ డిక్లరేషన్, యావరేజ్ కమర్షియల్ వాల్యూ ఆఫ్ ల్యాండ్స్ విచ్ ఆర్ నాట్ అండర్ అగ్రికల్చరేతర ల్యాండ్స్, అంటే నాలా పన్ను, నాలా రుసు, 111 కాని ల్యాండ్స్, నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్, పెరి అర్బన్ జోన్స్లో ల్యాండ్ వాల్యూస్, ఇలా మీరే డిక్లేర్ చేసేస్తే అసలు డిమాండ్ ఉందా, డిమాండ్ పెరుగుతుందా, అసలు డీల్స్ జరుగుతున్నాయా అనేది గవర్నమెంట్కి క్షుణ్ణంగా తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళు పాలసీస్ డిక్లేర్ చేయొచ్చు. ఇప్పుడు పెరి అర్బన్, సెమీ అర్బన్ జోన్స్, ఏరియా బిట్వీన్ ఓఆర్ఆర్ అండ్ ఆర్ఆర్ఆర్ మధ్యలో ప్రైజింగ్ అంటే కొట్లాటలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు అసలే ఖర్చుపడింది రియల్ ఎస్టేట్ అంటే వీళ్ళ గొడవ ఒకటి. ల్యాండ్ వాల్యూస్ గవర్నమెంట్ పెంచింది అనుకోండి, రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెరిగిపోతాయి. ఆల్రెడీ నక్క మీద తాటికాయ పడ్డట్టు పరిస్థితి ఉంది. ఇంకా వీళ్ళు దాన్ని ఎస్కలేట్ చేసి
ప్రభుత్వ ఆదాయం పెంచడానికి మార్గాలు అని ల్యాండ్ వాల్యూస్ పెంచి కేసీఆర్ లాగా తుగ్లక్ లాగా ఆలోచిస్తే మీరు కూడా ఓడిపోయి అపోజిషన్లో కూర్చోవాలి. బీజేపీ స్టేట్లో వచ్చేస్తుంది. ఇంత ఈజీగా చెప్పినా చూడండి. మీరు గిన తిక్క పనులు చేసిండ్రు, రేవంత్ రెడ్డి పిచ్చి పనులు హౌల పనులు చేసిండంటే రేవంత్ రెడ్డి పోయి బీజేపీ వచ్చేస్తారు. ఎంత ఈజీగా చెప్తున్నాను. కొన్ని సీట్లు బీఆర్ఎస్ కూడా వస్తాయి, జాగ్రత్త. కొన్ని సీట్లు బీఆర్ఎస్ కూడా వస్తాయి. ఈ ఎంపీ స్థానాలు కాదు, ఎంపీ స్థానాలు ఆల్రెడీ అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది. కానీ సడన్గా ఏదైనా ఎలక్షన్ వచ్చిందనుకోండి, వీళ్ళు చేసే రుణమాఫీలు, వీళ్ళు పన్ను పెంచే విధానాలు, ఇవన్నీ చూసి విసిగిత్తి కొంతమంది ఎమ్మెల్యేలు పరారైంది అనుకోండి వీళ్ళ దురదృష్టంతో. రేవంత్ రెడ్డి సర్కారు 4 years ఉండాలని మనం అందరం కోరుకుందాం, తప్పులేదు. కానీ వీళ్ళు చేసే పిచ్చి పిచ్చి పనులకు జనాలకు చిర్రెత్తింది అనుకోండి, ఇంటికి పంపించడం బీఆర్ఎస్ కన్నా 100% ఈజీ. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎగదొప్పడము 100% ఈజీ. ఈ రాబోయే 3-4 నెలలలో రేవంత్ రెడ్డి పాలన అడ్డం పడుతుంది. నెక్స్ట్ రేవంత్ రెడ్డి పాలన ఉంటుందా, నెక్స్ట్ ఇయర్కి ఉండదా, అంత క్రిటికల్. వీళ్ళు రుణమాఫీలు, ఆ మాఫీలు, ఈ సబ్సిడీల మీదే దృష్టి పెట్టిననుకోండి, అభివృద్ధి సంకనాకిపోతుంది. మొత్తం కాంగ్రెస్ పార్టీ సంకనాకిపోతుందని మీ అభివృద్ధి కోరుతూ నేను చెప్తున్నా, మీకోసమని చెప్తున్నా. ఫ్రీ అడ్వైస్, ఒక్క న్యాయ పైస తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఫ్రీ అడ్వైస్ ఇస్తున్నా. మీరు సంకనాకిపోవద్దు అంటే ఈ ప్రో రిఫార్మ్స్ వదిలేయండి. అంటే ఈ సబ్సిడీలు, కూర్చున్నక్కడే డబ్బులు పంపిణీ, ఇవి వదిలేస్తే మీ అభివృద్ధి చూపిస్తే, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తే ఇవి ఎవ్వరికి అవసరం లేదు. వీళ్ళ దురదృష్టం ఎట్లుందంటే రేచీకట్లాగా ఉంది. సాయంత్రం వరకే కనిపిస్తాయి వీళ్ళకి. సాయంత్రం కాగానే ఉట్టి మండుబాటులు తప్ప వీళ్ళకి ఏం కనిపి. అది పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి. ఆదాయ మార్గాలు అంటే జనాలకు తమ కళలను కొట్టే పాలసీస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వము. నేనే చెప్పిన 1.5-2 years వరకు కాంగ్రెస్ ఉంటుంది, 4 years వరకు గొడవ పడుతుంటూ ఉంటుందని. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి తడబడి పిచ్చి పిచ్చిగా సబ్సిడీలు ఇచ్చి ఉన్న పథకాల కోసం తల తాకట్టు పెడితే నేను గ్యారెంటీ చెప్తున్నా, వితిన్ 6 to 8 months కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ గెలికితే. ఆల్రెడీ రియల్ ఎస్టేట్ సామాన్య ప్రజలకు దూరం అయిపోతుంది అని స్పష్టం అయిపోయింది కూడా. ఈ కేసీఆర్ ఎక్కిరించడం వల్లనే ఒక్క టన్నుల కేసీఆర్ అడ్రస్ కూడా పోయి. ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్, చీఫ్ మినిస్టర్ ఇన్ సౌత్ ఇండియాని తెలంగాణ వాసులు ఒక్క టన్నుదంటే ఎట్లా పోయి పడ్డాడంటే ఫ్రాక్చర్ అయిపోయి. ఆ టన్ను ప్రభావం అలా ఉంది. ఆ టన్ను రేవంత్ రెడ్డికి పడితే చాలా ప్రమాదంగా ఉంటుంది. కేసీఆర్ కన్నా దుర్గతి పడుతుంది. నేను ఎందుకు వార్నింగ్ ఇస్తున్నా కాంగ్రెస్ అంటే, కాంగ్రెస్ 4 years నీట్ పాలన అందించే యోగం ఉంది వాళ్ళ. పిచ్చి పిచ్చి కథలు చేసి రియల్ ఎస్టేట్ ప్రైజెస్ పెంచేసి రెవెన్యూ పెంచుదామనే మూర్ఖపు ఆలోచన రేవంత్ రెడ్డి చేస్తే 8 months టైం ఇస్తున్నాను నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి. మీరు ఉండరు, మీ ప్రభుత్వం ఉండదు. దీనికి పొలిటికల్ రీజన్స్ కాదు, ఎకనామిక్ రీజన్స్. నేను క్లియర్గా చెప్తున్నాను. మీరు బీజేపీ చేతిలో పోయి గొడ్డలు ఇచ్చినట్టు, మా ప్రభుత్వాన్ని ఫినిష్ చేయండి అని బీజేపీకి గొడ్డలు ఇచ్చినట్టు. ఇది అవసరమా కాంగ్రెస్? అసలు కాంగ్రెస్ లక్కీ పవర్లో రావడం.
ఆ లక్కును సరిగ్గా యూజ్ చేసుకోండి రా నాయన అంటే ఉచిత పథకాలు ఇచ్చి ఇప్పటి వరకు ఈ 150 160 రోజులు ప్రజలు వదిలేశారు మిమ్మల్ని. ఇక ప్రతి అడుగు ఆచితూచి వేయకుంటే మీకు 8 మంత్స్ టైం ఇస్తున్నాను అంతే. 8 మంత్స్ లోపల కాంగ్రెస్ ఏ రిఫార్మ్స్ తేవాలనో, తెలంగాణ అభివృద్ధి కోసం ఏ చర్యలు తీసుకోవాలనో తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. 1.5 year వరకు మీ ఏ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. మీరు ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకుంటే ప్రభుత్వం హోస్ట్లో వస్తుంది, స్పృహలోకి వస్తుంది. డీల్స్ అయితే లేవు, సేల్స్ పెంచాలి అంటే ఒకే మార్గం, భూమి రేట్లు తగ్గియాలి, యావరేజ్ గవర్నమెంట్ ప్రైసెస్ తగ్గియాలి, యావరేజ్ కమర్షియల్ ప్రైసెస్ డిక్లేర్ చేయాలి. అటు రైతులకు ఇటు ప్రజలకు భూమి వాల్యూస్ తెలిసి వస్తాయి, ప్రాక్టికల్ వాల్యూస్, డీల్స్ త్వరగా అవుతాయి, రిజిస్ట్రేషన్ పన్ను ప్రభుత్వానికి వస్తుంది, ట్యాక్స్ డబ్బులు వస్తాయి. ప్రాపర్టీ ట్యాక్స్ ఫస్ట్ వసూలు చేయడం నేర్చుకోండి. హైదరాబాద్ ఇంత పెద్ద పెరిగింది కానీ ట్యాక్సులు లేవు. చీప్ పథకాలు, పనికిమాలిన పథకాలు వదిలించుకోండి. ఎందుకంటే మీకు ఎన్ని ఎంపీ సీట్ రావాలనో ఆల్రెడీ బాక్స్లలో ఉండిపోయింది, ఇంకెవ్వడు ఏం పీకలేడు మిమ్మల్ని. సో మీరు ఇప్పుడు ఆదాయ మార్గాలు కాకుండా మీకు ఆదాయ మార్గాలు చింత ఎందుకంటే ఉచిత పథకాలు నిలబెట్టుకోవాలి. మరి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తారు? నో అంటే జవాబే లేదు. ఇదే దురదృష్టం అండి. మీరు అన్నీ పక్కకు పెట్టి ఎంప్లాయ్మెంట్ ఎలా జనరేట్ చేయాలని అని మీరు కృషి చేస్తే సబ్సిడీలు కూడా జనాలు వదులుకుంటారు, రైతు రుణమాఫీ కూడా రైతులు వదులుకుంటారు. మీరు పంటపై సబ్సిడీ ఇవ్వండి, విత్తనాలపై సబ్సిడీ ఇవ్వండి, కానీ మీరు ఉచిత రుణమాఫీలు చేస్తా నేను హామీ ఇచ్చిన అని ఇంకా టైం పాస్ చేయడానికి ట్రై చేస్తే మీకు 8 months టైం. తర్వాత బీజేపీ తన చేతులతో మీ ప్రభుత్వాన్ని కూలదొబ్బి మీ దగ్గర జాయిన్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హైజాక్ చేసి, మీ ఎమ్మెల్యేలను కూడా హైజాక్ చేసి ప్రభుత్వంలో బీజేపీ వస్తుంది. ఇది మీకు అవసరమా? మీ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఏం పనికిరావు. ఇప్పుడు తెలంగాణ బ్లాక్ అండ్ వైట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. అభివృద్ధి ఎవడు చేస్తాడో వాడికే పట్టం కడతారు జనం. ఎవరు కంపెనీలను ఆకర్షిస్తారో, పెట్టుబడులను ఆకర్షిస్తారో వాళ్ళ ప్రభుత్వమే ఉంటుంది. అటు ఆంధ్రప్రదేశ్కి సేమ్ ప్రిన్సిపల్, తెలంగాణకు కూడా సేమ్ ప్రిన్సిపల్. ఇప్పుడు 2 స్టేట్ ఒక లెవెల్కి వచ్చి ఆగినాయి. ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుందా, తెలంగాణ దూసుకుపోతుందా? తెలంగాణ మేల్కొంటుందా? ఆంధ్రప్రదేశ్కి ఆప్షన్ లేదు, దూసుకుపోవాల్సిందే. కానీ తెలంగాణ నిద్ర లేస్తుందా? ఈ ఫేక్ రియల్ ఎస్టేట్ వారిని పక్కకు పెట్టి ప్రాక్టికల్గా పెట్టుబడులు వచ్చి ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు జనరేట్ అవుతుందో తెలంగాణలో కాంగ్రెస్ ఉంటుంది. లేకపోతే తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఈ అన్ఎంప్లాయ్మెంట్ భృతి ఇవ్వాల్సి వస్తుంది, నిరుద్యోగ భృతి. దానికి మళ్ళీ అప్పులు చేయాలి. అంటే ఈ దరిద్రాన్ని మొత్తం పోగొట్టాలి అంటే పెట్టుబడులు ఆకర్షించి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి లోకల్ తెలంగాణ పీపుల్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇప్పించి ఎంప్లాయ్మెంట్కి జనరేట్ చేయగలిగితే మీకు దిక్కు దివాలా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫామ్ అయిన వితిన్ 1 month మీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైనట్టే. కూటమి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న 1 నెలకు కాంగ్రెస్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. దాని లైఫ్ స్పాన్ 8 నెలలు మాత్రమే. 8 నెలలలో పోటీ పడి తెలంగాణ పరువు నిలబెడితే
మీరు తెలంగాణని శాసించవచ్చు అని మృదువుగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. మీకు టెక్నిక్ కూడా చెప్తున్నా. మీ ప్రభుత్వము ఉండాలి, మీరు ఇచ్చిన ఉచిత హామీలు కూడా జనాలు పట్టించుకోకుండా మళ్ళీ మీకు ఓటేయాలి, మీ ప్రభుత్వం ఉండాలి అంటే మీరు అన్ఎంప్లాయ్మెంట్కి మీరు శ్రీకారం, అంటే అన్ఎంప్లాయ్మెంట్ పోవడానికి మీరు ఏ చర్యలు తీసుకుంటారో అది ప్రస్ఫుటంగా కనిపించాలి జనాలకు. ఆంధ్ర జనాలు తెలంగాణ నుంచి షిఫ్ట్ అయ్యే పాలసీస్ తీసుకురావాలి. జనరల్ లేబర్ తెలంగాణ వాళ్ళే ఉండాలి అని ఒక అమెండ్మెంట్ రావాలి. అంటే జబర్దస్తి కాదు, వాళ్ళ స్కిల్స్ బట్టి తెలంగాణ వాళ్లకు ప్రిఫరెన్స్ ఇవ్వండి. యావరేజ్ salaries in organized and unorganized sectors. మీరు ప్రతి ఎంప్లాయ్మెంట్ ఇస్తే వాళ్ళకు సబ్సిడీ ఇవ్వండి. ఎంప్లాయ్మెంట్ ఎట్లా పెరుగుతుంది చూడండి. తెలంగాణ ఎంప్లాయీకి మీరు ఎంప్లాయ్ చేసుకుంటే ట్యాక్స్ రిబేట్స్ ఇవ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్స్ ఇవ్వండి, ప్రాపర్టీ ట్యాక్స్ రిబేట్స్ ఇవ్వండి, సేల్స్ ట్యాక్స్ రిబేట్స్ ఇవ్వండి. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినందుకు పర్ ఎంప్లాయీకి సబ్సిడీ ఇవ్వండి. ఆటోమేటిక్గా ప్రభుత్వం తీరుని ప్రజలు అప్రిషియేట్ చేసి వాళ్ళ ఎఫర్ట్ని అప్రిషియేట్ చేసి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెడతారు. కానీ తిక్క పనులు చేసి రియల్ ఎస్టేట్ నుంచి ఆదాయం కొడదాం. ఇప్పుడు ఆబ్కారీ ఎక్సైజ్లో మీరు పెంచిందంటే తాగుబోతులకే వర్తిస్తారు. మీరు రియల్ ఎస్టేట్ని ముట్టుకున్నారంటే సామాన్య ప్రజలను మళ్ళీ ఒక పోటు పొడిచినట్టు అవుతుంది. మీ కాంగ్రెస్ ప్రభుత్వం కథమవుతుంది. 8 నెలలు మాత్రమే, 8 months to 1.5 years. మీరు 8 months తర్వాత మీ అంతే. బీజేపీ వాళ్ళు వదలరు, గుర్తుపెట్టుకో. ఎలాగూ మీ ప్రభుత్వం సెంట్రల్లో రాబోదు కాబట్టి నరేంద్ర మోదీ దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నారు కాబట్టి నేను ప్రో కాంగ్రెస్ మాట్లాడుతున్నా. కాంగ్రెస్ బతికి బట్టగట్టాలి అంటే నేను చెప్పినవి చేస్తే మాత్రమే కాంగ్రెస్ ఉంటుందండి. మంచి మార్గం, దమ్మున్న ఛానల్. ప్రాబ్లమ్స్ చెప్పదు, సొల్యూషన్స్ చెప్పడం స్టార్ట్ అయింది. మంచి మార్గంలో సొల్యూషన్స్ వస్తున్నాయి. వింటున్న కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ, బీజేపీ శ్రేణులకు కూడా చెప్తున్నా, ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని మీరు బీజేపీ వాళ్ళు గెలికినా తెలంగాణకే నష్టం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి పనికిమాలిన చర్యలు చేసినా కాంగ్రెస్కే నష్టం. సో కాంగ్రెస్కి నష్టం కాకుండా రాష్ట్రానికి మేలు జరిగే ఒకే ఒక మార్గం, నేను చెప్పిన మాటలు విని మీరు నీట్గా నేను చెప్పినట్టు చేసుకుంటామండి. ప్రజల్లో మార్పు వస్తుంది, ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది, ప్రజల్లో మీరు చేస్తున్న ఎఫర్ట్స్కి వాల్యూ పెరుగుతుంది. మీ ప్రభుత్వం ఇంకో 3-4 ఏళ్ళు ఉంటుంది. లేదు కోతి కొమ్మ చాటలాడతారా, ఇక మీ ప్రభుత్వాన్ని ఎవ్వడూ రక్షించలేడు. ఇప్పుడు శ్రీరాముడు మనసు మార్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుదామని వచ్చినా కాపాడలేని పరిస్థితి. రామచంద్రుడు దయచలిచి అయోధ్య నుంచి వచ్చి రేవంత్ రెడ్డిని రక్షిద్దామనుకున్నా రక్షించలేని పరిస్థితి. కనుక గమనించండి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రేణులు ఎవరుంటున్నారో క్లియర్గా గమనించండి. నేను చెప్పినవి ఈజీ ఫార్ములా, కొద్దిగా ధైర్యం తెచ్చుకోండి. మోదీ ఫార్ములా యూజ్ చేయండి, ఒక్కొక్కసారి కఠినంగా వ్యవహరించండి. ఈ ఉచితాలను కొద్దిగా వదులుకోండి, ఏం కాదు. ఎవడు చక్కెర వచ్చి పడిపోడు, ఎవడు ఇంకా మీ ప్రభుత్వానికి గద్దెదించే ఛాన్సే లేదు. కనుక ఉద్యోగము నిరుద్యోగము పై దృష్టి సాధించండి. ఈ వెకిలి చేష్టలు కోతి చేష్టలు మానుకోండి.
తెలంగాణ ప్రజలు బిచ్చము ఏరుకునే స్థితిలో లేరు. ఆంధ్ర వాళ్ళు ఇంకా హైదరాబాద్ చుట్టుముట్టే తిరుగుతున్నారు. ఆంధ్ర డెవలప్ అవుతే కానీ తెలంగాణకు ముక్తి లేదు అని చెప్తూ మీ ప్రభుత్వానికి 8 నెలలే టైము. 8 నెలల తర్వాత దుర్ఘటనలు స్టార్ట్ అవుతాయి. నేను 100% చెప్తున్నా, ఇన్వెస్టర్స్ కూడా చెప్తున్నా, ప్రభుత్వానికి కూడా చెప్తున్నా, ఆంధ్ర ప్రజలకు కూడా చెప్తున్నా. 8 నెలల టైంలో తెలంగాణలో పెను మార్పులు వస్తే తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ సురక్షితంగా ఉంటాయి. సంవత్సరంన్నర తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ తెలంగాణ ప్రభుత్వం తీరు మారలేదంటే మీ పెట్టుబడులు తీసుకొని పారిపోండి. ఎందుకంటే 3-4 సంవత్సరాల్లో తెలంగాణ టోటల్ అంటే రెవెన్యూ పరంగా, ప్రభుత్వం పరంగా, పొలిటికల్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొని సర్వనాశనమయ్యే ఛాన్సెస్ మెండుగా ఉన్నాయి అని బాధతో తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.